Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 33 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ట్రై ఎక్సెప్ట్ ఎల్స్. సో మనం ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, బట్ దట్ షుడ్ కంటైన్స్ ట్రై ఎక్సెప్ట్ అండ్ ఎల్స్. ఓకే, సో ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి బాగా ఐడియా ఉండుంటే ఈ ప్రోగ్రామ్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం క్లియర్గా వీడియో చేశాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆర్ మీకు ఎండ్ కార్డ్లో కూడా కనిపిస్తుంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, బేసిక్గా మనం ట్రై ఎక్సెప్ట్ ఎందుకు రాస్తామంటే టు హ్యాండిల్ ఎర్రర్స్. either it is a runtime errors or compile time errors, to handle errors without interrupting the rest of program. సో ప్రోగ్రామ్ ఇంటరప్ట్ అవ్వకుండా, ప్రోగ్రామ్ మధ్యలో ఎక్కడ స్టాప్ అవ్వకుండా రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ ఆ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని అక్కడ త్రో చేసి రిమైనింగ్ ఫంక్షన్ నార్మల్గా ఎగ్జిక్యూషన్ అవ్వడానికి మనం ఈ ట్రై ఎక్సెప్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఓకేనా, సో ఇక్కడ నేను జీరో డివిజన్ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను యూజింగ్ ట్రై ఎక్సెప్ట్. అండ్ ఇక్కడ ఎల్స్ కూడా ఇచ్చారు, సో విల్ యూస్ ఎల్స్ ఆల్సో. లెట్స్ క్రియేట్ ఏ ఫంక్షన్ కాల్డ్ డివైడ్ నెంబర్స్. ఓకే, సో 2 నెంబర్స్ని మనం డివిజన్ చేస్తున్నాం, దీనికి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఓకేనా, సో లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇప్పుడు 2 నెంబర్స్ని యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుందాం. సో num1 ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అండ్ కాపీ పేస్ట్ చేసేద్దాం. సో సెకండ్ కూడా తీసుకుందాం, సెకండ్ నెంబర్ కూడా యూజర్ నుంచే తీసుకుందాం. num1 అండ్ num2 ఎంటర్ సెకండ్ నెంబర్. దీన్ని నేను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే డెసిమల్స్ని కూడా డివైడ్ చేయొచ్చు కదా. సో బోత్ ఇంటీజర్స్ అండ్ డెసిమల్ నెంబర్స్ రెండు యాక్సెప్ట్ చేయడానికి నేను ఇక్కడ ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసేసాను. ఓకే, యూజువల్గా జీరో డివిజన్ ఎర్రర్ అంటే ఏంటంటే ఎనీథింగ్ డివైడ్ బై జీరో. 10/0 అంటే దీన్ని జీరో డివిజన్ ఎర్రర్ అని అంటాం, బికాస్ ఎనీథింగ్ డివైడ్ బై జీరో ఈజ్ ఇన్ ఇన్ఫినిటీ, రైట్? సో దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. దీనికి మనం ఏదైతే కోడ్ రన్ అవ్వాలి అనుకుంటున్నామో, ఏదైతే కోడ్ ఎక్కడైతే ఎర్రర్ వస్తుంది అని అనుకుంటామో దాన్ని మనం ట్రై బ్లాక్లో పెట్టాలి. సో ఇక్కడ మేబీ ఎర్రర్ రావచ్చు కదా. సో ట్రై, ఇక్కడ మనం రిజల్ట్ని ప్రింట్ చేయాలి. రిజల్ట్ ఈక్వల్ టు num1 బై num2. ఓకే, సో ఈ ప్లేస్లో నాకు ఎర్రర్ వస్తుంది అనిపిస్తుంది కాబట్టి దాన్ని నేను ట్రై పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్, ట్రై ఎక్సెప్ట్. మనకి ఆల్రెడీ స్పెసిఫిక్ ఎర్రర్ వస్తుంది అని మనకి ఐడియా ఉందనుకోండి, సో ఆ ఎర్రర్ మనం డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నాకు తెలుసు జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది అని, సో జీరో డివిజన్ ఎర్రర్ ఇక్కడ ఇచ్చాను. దీనికి ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయొచ్చు మనం. ఫర్ సపోజ్ ఎర్రర్ కెనాట్ డివైడ్ బై జీరో. సో మనకి పర్ఫెక్ట్గా తెలుసు ఏదైనా నెంబర్ డినామినేటర్ అనేది జీరో ఇస్తే మనకి జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది అని మనకి పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి నేను అక్కడ ఆ ఎర్రర్ అనేది మెన్షన్ చేశాను ఇన్ ఎక్సెప్ట్ బ్లాక్. సో ఎక్సెప్ట్ బ్లాక్ ఏం చేస్తుంది అంటే ఈ ట్రైలో మనకి ఏదైనా ఎర్రర్ త్రో చేస్తే ఈ ఎక్సెప్ట్ అనేది అది క్యాచ్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ మనకి ఆ ఎర్రర్ స్టేట్మెంట్ అనేది అవుట్పుట్గా జనరేట్ చేస్తుంది. ఓకే, సో అదర్ దాన్ దిస్ ఇంకా ఏమైనా ఎర్రర్స్, మనకి ఏం ఎర్రర్స్ వస్తాయో తెలియదు అనుకోండి, సో దానికి మనం డైరెక్ట్గా ఇలా రాయొచ్చు, ఎక్సెప్ట్ ఎక్సెప్షన్. దీన్ని మనం యాజ్ ఈగా రీనేమ్ చేసుకుందాం. సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్లో ఈ ఇవ్వచ్చు. దట్స్ ఇట్. ఇదేం చేస్తుంది అంటే అదర్ దెన్ జీరో డివిజన్ ఎర్రర్ ఇంకా ఏమైనా ఎర్రర్ వస్తే ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది క్యాచ్ చేసుకొని, ఇక్కడ ఈ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఆల్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. సో ఆ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్, ఆ పర్టికులర్ ఎర్రర్ అనేది ఇక్కడ మనకి ఈ ఇచ్చాం కదా దీంట్లో ప్రింట్ అవుతుంది. అది అలానే మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా ఎల్స్, ఒకవేళ ఇక్కడ ఏ ఎర్రర్ రాకపోతే అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. ఫర్ సపోజ్ ద రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ num1 అండ్ num2 ఈజ్ రిజల్ట్. దట్స్ ఇట్. వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. టెర్మినల్, న్యూ టెర్మినల్, పైథాన్ q33.py. ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నార్మల్ నెంబర్స్ ఇద్దాం, 10, 2. సో ద రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ 10 and 2 ఈజ్ 5. పర్ఫెక్ట్, కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు జీరో ఇచ్చి చూద్దాం మనకి జీరో డివిజన్ ఎర్రర్ వచ్చిందా లేదా అని చూద్దాం. అంటే మనకి ఏం రావాలి, ఎర్రర్ కెనాట్ డివైడ్ బై జీరో అని. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 0.
10/0 ఈజ్ అ 0 డివిజన్ ఎర్రర్. సో, మనకి ఇక్కడ ఎర్రర్ త్రో అయింది. ఎర్రర్ కెనాట్ డివైడ్ బై 0 రైట్? సో, ఇప్పుడు ఈ ఎక్సెప్ట్ బ్లాక్ ఏం ప్రింట్ అవుతదో చూపిస్తున్నాను. లెట్స్ రన్ దిస్ అగైన్. సో, ఇక్కడ నేను ఏదో ఒక రాండమ్ స్ట్రింగ్ ఇచ్చేసాను. చూసారా? కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్ హెచ్‌జీఎఫ్‌జీ. సో, ఈ స్టేట్మెంట్ ఎక్కడ ప్రింట్ చేసింది? ఎవరు ప్రింట్ చేశారు? సో, ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ప్రింట్ చేసిందనమాట. క్లియర్? సో, అదర్ దాన్ 0 డివిజన్ ఎర్రర్ ఇంకే ఎర్రర్ వచ్చినా ఇట్ విల్ హ్యాండిల్. క్లియర్‌గా అర్థమైంది కదా! ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్ ఎలా వర్క్ అవుతది అని చెప్పి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను కింద లింక్ కూడా ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీకు క్లియర్‌గా అర్థమవుతది ఇంకా. ఓకేనా? అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.